నాకైతే ప్రభాస్ సినిమా చాలామంది గుళ్ళో భక్తులు ఉంటారు, ప్రభాస్ అనే సినిమాకు కూడా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు భయ్య. అట్లా ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో చూపించిన సీన్స్ చాలా వరకు తీసేశారనేసి సినిమాలో నెవరేసి అంటున్నారు కదా. మారుతి గారు చాలా చిన్న డైరెక్టర్ భయ్య. అలాంటి డైరెక్టర్ కూడా ప్రభాస్ గారు ఇంటర్నేషనల్ హీరో, ఆయనకి అవకాశం ఇచ్చిండంటే ఆయన ఎంత బాగా వినియోగించుకోవాలంటే ఆయనకి తెలియనట్టుంది. చిన్న డైరెక్టర్ ప్రభాస్ అన్న పెద్ద డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ మా మారుతి గారు మాత్రం అది మాత్రం వినియోగించుకోలేకపోయారు ఆయన. ఎందుకంటే ఈ సినిమా నేను చూస్తుంటే ఏంటి ప్రభాస్ అన్న మారుతి గారికి ఛాన్స్ చూడడం ఏంటి, ఒక కలికి ఒక కలికితో ఒక సల్లార్ ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఒక చిన్న డైరెక్టర్, అలా డైరెక్టర్కి ప్రభాస్ గారికి ఎందుకు అవకాశం ఇచ్చారని నేను అనుకుంటే ఏదో మారుతి గారి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. చాలా సినిమాలు చూసాం మనం, ఓకే మారుతి గారి సినిమా తీస్తే పక్కాగా హిట్ అవుతుంది, ప్రభాస్ గారు అవకాశం ఇచ్చారంటే ఏదో ఉన్నది మారుతి గారిలో అన్నట్టు నేనైతే భావించుకొని సినిమా చూడడానికి వచ్చాను భయ్య. నేను ప్రభాస్ ఫ్యానే, కానీ నాకు ఈ సినిమా ఎక్కడో కొంచెం తేడా కొట్టింది భయ్య. ప్రేమ కోసం చిత్రం సినిమా చూసాను, అబ్బాయి ఎంత బాగుంది, దాని రైటర్ మన మారుతి గారు. ఆ కథ సినిమా తీసినా బాగుంది మా ప్రభాస్ అన్న గారికి. ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది, కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా 3 గంటలు సినిమా చూపించారు, కానీ కూర్చున్నప్పుడు అలాగా ఎంతసేపు ఎందుకు ఈ సినిమా అవసరమా అన్నట్టు అనిపించింది భయ్య నాకైతే. ప్రభాస్ గారు మీ ఆలోచన చాలా మంచిది, చిన్న డైరెక్టర్ని పెద్ద డైరెక్టర్ చేయడం మీ ఆలోచన మంచిది, కానీ అంత చిన్న డైరెక్టర్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి చూపించవలసిన స్థాయి లేకుండా ఆయన అంతంత మాత్రంగా సినిమా తీసి పక్కన పెట్టేసిండు. ఆయన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండో మనకు తెలియదు. నేను అనుకున్న ఇంటి అడ్రస్ ఇచ్చిందంటే కంపల్సరీ మారుతి గారు ఏదో మెసేజ్ పెట్టి సినిమా తీసుకుంటారు అనేసి, కానీ ఈ సినిమాలో నాకైతే చెప్పేస్తున్నాను, ఈ సినిమా నాకైతే నచ్చలేదు భయ్య. ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యాన్గా మాట్లాడుతున్నాను, నాకు ఈ సినిమా మీద రెబల్ సినిమా చాలా బెటర్ అనిపించింది భయ్య, నిజంగా చెప్తున్నాను. ప్రభాస్ అన్న ఈ సినిమాలో నా ఇంటి పక్కన ఉన్న ఫ్లాట్ ఈ సినిమాలో ఎరగతీసింది 6 అడుగులు కట్అవుట్. యాక్టింగ్ పరంగా అయితే ప్రభాస్ #1, యాక్టింగ్ పరంగా అంటే #1 ప్రభాస్ గారు. అంతే, మా కంపెనీలో ఉన్నాడు బాసు, ఈ సినిమాలో ఎరగతీసిందో ప్రభాస్, అలాగే ఉంటుంది సినిమా. చాలా బాగుంది భయ సినిమా మాత్రం. ప్రభాస్ అన్న గురించి ఒకటి చెప్పాలి, ఇంటర్నేషనల్ హీరో #1 హీరో ఎవరైనా ప్రభాస్ మాత్రమే. అలాంటి ప్రభాస్ గారిని మారుతి గారు ఎందుకు ఈ విధంగా చూపించారు అనేది మాత్రం నాకు చాలా తేడా అనిపిస్తుంది భయ్య, నిజంగా చెప్తున్నాను. మారుతి గారు అసలు ప్రభాస్ అన్న సినిమా తీయడానికి ఈ డైరెక్టర్లు వెంటాడుతుంటారు, కానీ మీకు అవకాశం ఇచ్చిండు, ఎందుకు మీరు మా అన్ని నెలకు వినియోగించుకోలేపారు? మీరు బస్ స్టాప్ సినిమా చూశాను, చాలా బాగుంది. ప్రేమగా చిత్రం సినిమా మీరే రైటర్ అంటే, ఆ సినిమా చాలా బాగుంది. ప్రతిరోజు పండుగ సినిమా తీసారు, చాలా బాగుంది. అలాంటి సినిమాలు మీరు ఎందుకు భయ తీయకుండా మా ప్రభాసానికి ఇలాంటి సినిమా తీసి ఇచ్చారు? మీరు నిజంగా తెలుసుకున్నాను, ఈ సినిమా మాత్రం నేను డిస్టర్బ్లాన్ అయిపోయాను భయ, నిజంగా చెప్తున్నాను. సినిమా మా ప్రభాసాన్ని కట్అవుట్ అయ్యి సినిమాకి హైలైట్ ఇంకేమీ లేదు. నిజంగా చెప్పాలంటే మా ప్రభాస్ అని ఈ సినిమాకి ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసిండు భయ్య. ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ అని మాత్రం నిజంగా యాక్టింగ్ చేసిండు. ఎవరు చెప్పారు భయ్య మాస్ హీరోలు కామెడీ చేయలేరని? అదురు సినిమా చూసారు, మాస్ హీరో ఎన్టీఆర్ చేసిండు, మళ్ళీ మా ప్రభాస్ అనే చేసి చూపించింది అంత పెద్ద కామెడీ ఈ సినిమాలో రాజాసాబ్లో. చాలా బాగుంది భయ్య, నిజంగా చెప్తాను. ప్రభాస్ అనే యాక్టింగ్ సూపర్ సినిమాకే, అంతే.